ఆయన వస్తారు అసలు उधर 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 శాంతినగర్ కొండపల్లి దగ్గర పట్టడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు లోకేష్ బాబు పర్యవేక్షణలో మంత్రి రామానాయుడు గారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి అధికార యంత్రాంగం ఏజెన్సీలు మొత్తం 3 గంటలు కూడా విజయవంతంగా పూడ్చగలిగారు. ఇవాళ ఆ పూడ్చిన గంటల దగ్గర లీకేజ్ వస్తూ ఉంది. దాన్ని కూడా ఏదైతే డస్ట్ కావచ్చు ఉన్న ఏదైతే మట్టి ఉందో మన రబిష్ ప్లస్ కంకర గ్రావెల్ ఇవన్నీ కూడా చిన్న చిన్న చిప్స్ ఇవన్నీ కూడా డంప్ చేస్తూ ఉన్నారు. వెళ్ళే మార్గ మధ్యం కూడా బురదమయమైపోయి వాహనాలు కూడా కదలలేని పరిస్థితిలో డంపర్లు జేసీబీలు ప్రొక్లైన్స్ పెట్టి వాటిని రోడ్డుని మళ్ళీ ఫామ్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మీడియా కూడా వెళ్ళలేక వాళ్ళు కూడా బురదలో నడిచి వస్తూ ఉన్నారు. వాహనాలన్నీ కూడా 10 వాహనాలు లైన్లో ఆగి ఉన్నాయి. ఎట్టి బస్సులో ఏదైతే డంపర్లో ఏదైతే అక్కడ ఉన్న డోజర్లు ప్లస్ ప్రొక్లైమ్స్ వాటితో రోడ్డుని సరిచేసి మళ్ళీ ఇదంతా కూడా డస్ట్ అంతా కూడా చిన్నపాటి ఏదైతే తీసుకెళ్తా ఉన్న కంకర అంతా కూడా లీకేజ్ని మినిమైజ్ చేయడానికి మరి ఈఎన్ వెంకటేశ్వరరావు అట్లాగే చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ వీళ్ళందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు. తప్పకుండా అవి కూడా మినిమైజ్ చేసి వెళ్ళే కొద్దిపాటి దాన్ని కూడా సీపేజ్ని కూడా ఆపాలనే ప్రయత్నంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చూడండి విధ్వంసం ఎంత జరిగిందో. 5 ఏళ్ల పాలనలో ఎక్కడైతే బుడమేరు నుంచి కొల్లేరు దాకా ఆక్రమణలు మయించేసి ఇచ్చిన ప్యాకేజీల్ని రీక్లోజర్ చేసి జరుగుతున్న 464 కోట్ల ఇక్కడే ఇది సజీవ సాక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు
37,555 క్యూసెక్లు పోవటానికి ఆ పెద్ద బ్రిడ్జిలు నిర్మాణం చేశారు. ఇది పాత బ్రిడ్జి, గతంలో ప్రభుత్వాలు అవి నిర్మాణం చేశాయి. ఆనాడు అదున్న పరిస్థితిలో 15,000 అయితే గొప్ప డిశ్చార్జ్ వచ్చేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు 37,555 క్యూసెక్ల నిర్మాణానికి ఇటువంటి బ్రిడ్జిలు 2 బ్రిడ్జిలు కట్టించారు. హైవే మీద కూడా ఇటువంటి పెద్ద బ్రిడ్జి నిర్మాణం చేయడానికి కూడా డబ్బులు ఇచ్చారు. 150 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ బ్రిడ్జిలు కట్టాము, రైల్వే బ్రిడ్జిలు కట్టాము. బీటీపీఎస్ దగ్గర 1.5 మీటర్ లోతు చేయాలి. దానివల్ల ఈ ప్రవాహం అంతా కూడా కృష్ణానదిలోకి వెళ్ళిపోతుంది. ఆ పనులు క్యాన్సిల్ చేశాడంటే జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఏమనాలి? అసలు ఇంత విధ్వంసం చేసి కూడా గేట్లు ఎత్తారు, గేట్లు దించారు, ఇల్లు ముంచారు. ఏంది పిచ్చి మాటలు? ఇంకోటి ప్రధానంగా చూస్తే ఈ ప్రకాశం బ్యారేజీ బోట్లు ఢీకున్న వ్యవహారంలో కూడా కుట్రకోణం దాగుందని చెప్పి కూడా ఆరోపణలు వస్తాయి. దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కూడా చాలా మంది కోరుతున్నారు. 3 బోట్లు కలిపి కట్టి వదిలేశారంటే ఒక చిన్న పడవ, మా పల్లికాడు, మా పేదవాడు మత్స్యకారుడు, ఒక్క పడవ కూడా ఇబ్రహంపట్నం ఫెరీలో ఇంత పెద్ద 11,90,90,000 54,000 క్యూసెక్లు వచ్చినా కూడా ఆ ఒక్క చిన్న పడవ పేదవాడిది కదల్లా. ఈ పెద్దవాళ్ళ ఎట్ట కదిలి ఈ కుట్రకోణం ఏంటి? ఎందుకు 3 పడవలు కట్టి ఉన్నాయి? ఆ 3 పడవలు కట్టి ఉన్నాయి ఎందుకు వదిలేశారు? ఎందుకు అవి వచ్చి ప్రకాశం బ్యారేజీ పిల్లలను గుద్దే పరిస్థితి వచ్చింది? అంత పెద్ద కౌంటర్ వెయిట్లు ఇరిగిపోయినాయి. కౌంటర్ వెయిట్లో ఉన్న ఆ స్ట్రక్చర్ని కూడా చూడండి. 60 ఏళ్ళకి 65-67 ఏళ్ల క్రితం ఎటు బైండింగ్ వైర్ కూడా కదలలేదు. దాంట్లో ఉన్న బైండింగ్ వైర్ రాయి చూశాను. వాళ్ళు ఆల్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ, ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మాన్యుమెంట్లో ఆ రాయిని తీసుకెళ్ళి చూడండి. ఆ రోజు వాడిన మిశ్రమాలు కావచ్చు, సిమెంట్ కానివ్వండి, బ్రిక్ వైర్ కానివ్వండి, అక్కడ ఉన్న బైండింగ్ వైర్ కానివ్వండి, రాడ్స్ కానివ్వండి, చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే బోట్స్ దాని మీద కూడా పోలీసు యంత్రాంగం కుట్టుకోవడం అంతా కూడా బయటికి తీస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఇవన్నీ కూడా వచ్చినాయి దాని మీద డెఫినెట్గా కుట్రదారులు ఎవరన్నా కూడా బయటపడతారు, విచారణ జరుగుతుంది. అట్లాగే ఇవాళ ఇక్కడ అడ్డం పడ్డాయి కూడా ఆ రోజు ప్రవాహానికి అడ్డం పడి ఆ కొండపల్లి శాంతినగరం కొట్టేసింది. అక్కడ కొట్టేసి ఆ ఇల్లు కూడా కొట్టి లాగేసేది. దాన్ని కూడా ఇప్పుడు కట్టలేసి ఇంటికి బస్తాలు వేసి దాన్ని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు. పైన పడ్డ అధిక వర్షం ప్లస్ ఏదైతే ఇప్పుడు వస్తూ ఉన్న రెయిన్ఫాల్ కూడా దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చి అధికార యంత్రాంగాన్ని, ఏజెన్సీలందరినీ కూడా పరిగెత్తిస్తున్నారు. డెఫినెట్గా ఆ సీపేజ్ని కూడా అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూస్తాం. అట్లాగే కొల్లేరు దగ్గర కూడా ఈ ఆక్రమణలో నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో అడ్డగోలుగా ఎక్కడ దొరికిన మట్టిని అక్కడ తవ్వేశారు. ఈ బుడమేరు కట్ట మీద మట్టి మొత్తం ఎత్తుకుపోయారు. అట్లాగే పోలవరం చంద్రబాబు నాయుడు గారు దగ్గర 50 అడుగుల ఎత్తులో కొండ అంతా పోసారు కొత్తూరు తాడేపల్లి దగ్గర. అవి అంతా ఎత్తుకుపోయారు. ఒక్క గన్నవరం మైలవరం నియోజకవర్గంలో 500 కోట్ల ఈ మట్టి, గ్రావెల్, పోలవరం అన్నీ కూడా ఎత్తుకుపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ మనం ఎక్కడ 30 కిలోమీటర్లు, 25-30 కిలోమీటర్ల నుంచి ఇవాళ రాయి, కంకర ఇవన్నీ తెచ్చుకోవడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా డెఫినెట్గా ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలనే పట్టుదలతో యంత్రాంగం అంతా పనిచేస్తూ ఉంది. డెఫినెట్గా కంట్రోల్ చేయాలి, చేయడానికే అధికార యంత్రాంగం పనిచేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కంట్రోల్ చేస్తే విజయవాడలో ఉన్న ప్రవాహం అంతా కూడా అటు ఎనికేపాడు, ఇడమానూరు దగ్గర ఉన్న మొత్తం ద్వారా అటు కొల్లేరు వెళ్ళాలి. కొల్లేరు ఆక్రమణలోనే కూడా ముదినేపల్లి, గుడివాడ, ఎక్కడైతే మొత్తం గన్నవరం ఆ బెల్ట్లో ఉన్నాయి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడికక్కడ అవన్నీ కూడా క్లీన్ చేసి అటు బుడమేరు ప్లస్ ఏలూరు, రైల్వేస్ కాలువలు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మనం ఆ వాటర్ను బయటికి పంపే ప్రయత్నం చేయాలి. డెఫినెట్గా ఇవన్నీ కూడా కంట్రోల్లో తీసుకొచ్చి ప్రజలను కాపాడటానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలు కూడా యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నారు. ఇది పరిస్థితి ఏదైతే గత 5 ఏళ్ల వైపుకి ఈ ప్రాంతంలో మొత్తం కూడా కేవలం నిర్లక్ష్యాలు బ్రిడ్జికి సంబంధించిన ఇటుపక్క అప్రోచ్ రోడ్ కూడా ఈ బుడమేరు తెగిన 3 కట్టలకు నిర్విజన్గా దండ వేయడం జరిగింది. కానీ కింద భాగంలో మొత్తం వాటర్లో మొత్తం మాట్లాడితే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవేంద్ర కూడా చెప్పండి దగ్గర వాటర్ ఏదైతే సీపేజ్ వస్తుందో దాన్ని అరెస్ట్ చేయడానికి కూడా ఇప్పుడు ఏదైతే ఈ డస్ట్ వీటీపీఎస్ డస్ట్ కావచ్చు, ఏదైతే నిన్న పెద్ద పెద్ద బండరాలు వేసి మెయిన్ ఈ కట్టని ఫామ్ చేయడం జరిగింది. 3 కట్టలను కూడా 3 బ్రిడ్జ్లు అయితే ఉన్నాయో ఈ కట్ట మీద ఆ 3 బ్రిడ్జ్లను కూడా
చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు డైరెక్షన్లు ఇచ్చి లోకేష్ బాబు కూడా 2 సార్లు ఇక్కడికి వచ్చి ప్లస్ రామారెడ్డి గారు కూడా ఇక్కడే ఉండి అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉండి ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే సీపేజ్ వస్తుందో దాన్ని అరచేయడానికి కూడా ఈ డస్ట్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాటిని కంట్రోల్ చేయడానికి ఈఎన్సీ వెంకటేశ్వర అట్లాగే సాయి ప్రసాద్ గారు కన్సల్ట్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. డెఫినెట్గా సీపేజ్ కంట్రోల్ చేస్తే ఏదైతే జయనగరం కాలనీ సింగనగర్ వెళ్ళే వరద ప్రవాహాన్ని అంతా కూడా కంట్రోల్ చేయడానికి అటు నుంచి పులివాగు నుంచి వచ్చే వాటర్ కూడా అటు కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. డెఫినెట్గా ఇప్పుడున్న వాగు ప్రవాహం చూడండి. చంద్రబాబు నాయుడు గారు 37,555 తీసుకువెళ్ళడానికి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేశారు. దాని చెవికట్టు కూడా ఎప్పుడు వచ్చినట్టు కూడా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చేతులు రావాలి. 464 కోట్లు ఈ 37,555 క్యూసెక్కులు పోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి 150 కోట్లు ఖర్చు పెట్టి ఈ 2 బ్రిడ్జిలు తర్వాత రైల్వే బ్రిడ్జిలు పీటీపీఎస్ దగ్గర 1.5 మీటర్లు లోతు చేయాలి. అవన్నీ కూడా పనులు ఆపేశారు. మూర్ఖంగా తెలివితక్కువగా అహంకారంగా జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దుర్మార్గానికి ఇవాళ ఈ బుడమేరు డైవర్షన్లో ఈ 37,000 వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. దానివల్ల ఈ ఇబ్బందులు జయనగరం కల సింగనగరం విజయవాడ మహానగరం లక్షల మంది ప్రజలు బాధపడటానికి ఈ బుడమేరు ఆక్రమణలో ఎక్కడికక్కడ విజయవాడ నగరంలో సెంటు గజం చొప్పున అమ్మేశారు ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు. అడ్డగోలుగా ఆక్రమణలు చేశారు, అమ్మేశారు. కొల్లేరు దాకా ఆక్రమణలు బుడమేరుని చేశారు. ఇంకా మొత్తం వీళ్ళు చేసిన పాపానికి ఇవాళ ఉన్న నీళ్ళు వెళ్ళలేని పరిస్థితి. వచ్చే నీళ్ళని ఆపడానికి సేవేజ్ వేయడానికి వాళ్ళ యంత్రాంగం అంతా కూడా పరిగెడతా ఉంది. డెఫినెట్గా అన్ని ఏజెన్సీలు చంద్రబాబు నాయుడు గారు రంగంలో దింపారు. స్వయంగా ఆయన కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. కంట్రోల్ చేయడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నం. ఎరువు నుంచి కూడా వాటర్ వస్తుంది. ఇప్పుడు 2 లేయర్లు వేయడం జరిగింది. ఆ వచ్చిన వాటర్ని కంట్రోల్ చేసి ఈ ఏదైతే వేసిన ఈ లీకులను అరెస్ట్ చేయడం ప్లస్ కట్టలు ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. డెఫినెట్గా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ సంబంధించి ఏదైతే 3 బోట్లు సంబంధించి కూడా 3 బోట్లు కట్టుండటం, 5 బోట్లు రావటం, ఈ కుట్రకోణంలో ఎవరెవరు ఉన్నారు వైసీపీ నాయకులు అని కూడా పోలీసు విచారణలో బయటపడుతుంది. ఎందుకంటే దుర్మార్గం, జాతికి చేసే ద్రోహం. ఇవాళ ప్రాజెక్టుల దగ్గర ఇవాళ సామాన్యుడు ఒక పల్లికారుడు ఒక మత్స్యకారుడు బోటు చాలా జాగ్రత్తగా ఇబ్రహీంపట్నం ఫెరీలో కట్టుకున్నాడు. ఎక్కడ ఏ ఇబ్బంది రాలా. కానీ ఇన్ని పెద్ద ఎత్తున మరి ఎట్లా ఇవి బయటకు వచ్చాయో విచారణలోకి వెళ్తాయి. కుట్రదారుల్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా గట్టి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.